ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఇప్పుడు నేను ఏం తింటున్నానంటే గజర్కా హల్వా చేసా, బాగుంది. మార్కెట్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ స్నాక్ లాగా తినేసాము. ఇప్పుడు మన మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన కూరగాయలు ఉంటాయి కదా, ఒక న్యూస్ పేపర్, ఆ కూరగాయల్ని మనం తెచ్చుకోగానే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు అది వారం రోజుల వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మెంతి కూర ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, వాటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వారం వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి. నేను చూపిస్తాను చూడండి. మెంతి కూర ఎంత బాగుందో చూడండి. దీన్ని కసూరి మేతి చేసుకుందాము. కాబట్టి ఒకసారి వాటర్తో వాష్ చేసి ఫస్ట్ దీంట్లో ఏమైనా చెత్త ఉంటే క్లియర్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకుని కసూరి మెంతి కోసమని క్లియర్ చేసుకుంటాను. దీంట్లో చెత్త ఏమీ లేకుండా ఇలా రూట్స్ని పట్టుకొని కింద కొట్టాలి. అప్పుడు చెత్త ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇది బ్యాగ్లో పెట్టేస్తాను. తినేసావా? ఒక గిన్నెలో వాటర్ తేవామా, ఒక గిన్నెలో వాటర్ తీసుకురా, జాలీలో ప్లేట్ తీసుకురా, ఓకేనా? ప్లీజ్ ఏమనుకోకు, అది గాలికి అట్లే ఆరిపోతుంది. అని పెద్ద గిన్నెలో వాటర్ తీసుకో, అది కడిగేసి పెట్టడానికి జాలీలో ప్లేట్ తీసుకో. ఇంకొంచెం పెట్టు. సరే తీసుకో. తీసుకో, కదైతే బాగుంటుంది. సగం తీసుకో నీళ్ళు, సగం ముంచడానికి ప్లేస్ ట్యాప్ అట్లా అఖిల తీసుకొచ్చే లోపల నేనేం చేద్దామనుకున్నా అంటే ఫస్ట్ కొత్తిమీరని క్లియర్ చేసుకున్నా. ఇంతకుముందు అయితే రబ్బర్ బ్యాండ్స్ వేసేవాళ్ళు, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ వేయడం మర్చిపోయి సన్నటి పురికోస అంటారుగా, మేమైతే సుతిల్ తాడు అంటాము. ఈ యొక్క సుతిల్ తాడు కడుతున్నారు. ప్లాస్టిక్ని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే భూమాతను కాపాడిన వాళ్ళం అవుతాం కదా అనిపిస్తుంది నాకు. ప్లాస్టిక్ని చూసినప్పుడల్లా అయ్యో అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ యొక్క రూట్స్ ఇంతే, ఇంతకు మించి ఇంకేం తీసేద్దు. దీంట్లో ఏమైనా చెత్త ఉంటే అదొక క్లియర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ నాన్న. జాలి ప్లేట్ ఒక్కటి తెచ్చేసి కూర్చొని హోల్స్ ఉంటుంది కదా కిందికి, అర్థమైందా? మరి అదొకటి వేరే తెచ్చుకుందామంటే అసలు కుదరట్లేదు, పోవాలి. 100 రూపీస్ షాప్లో బాగుందక్క అని ఒక ఆమె. కాదు నాన్న, గిన్నె ఉంటుంది కదా మమ్మీ, ఏదైనా వాటర్ ఉంటే పడగొట్టడానికి. కాదు నాన్న, బిర్యానీకి ఇట్లా చేసినప్పుడు హోల్సేలకి నీళ్ళు పోయి దాంట్లో వడగట్టేస్తా కదా, అర్థమైందా? అదే నాన్న, థ్యాంక్ యూ. ప్లేట్ అంటున్నావు అంటే ప్లేట్ దగ్గర ఉంటుంది, అందుకని అది తెస్తుంది మళ్ళీ. ఓకే, జాలీలో గిన్నె అన్నాను కదా, సారీ నాన్న, నేనే మిస్టేక్ చెప్పాను. గిన్నె చూసారా, తీసేసినని మళ్ళీ ఏరియాలో సర్దిరేసి వస్తాను. పిల్లలకు ఆ విషయం నేర్పించాలి. ఏది తీసినా మళ్ళీ దాని ప్లేస్ అదని రీప్లేస్ చేయాలి. చీర కొంచెం అది అనుకున్నాను, ఈజీగా పోవడానికి వస్తుంది, ఫోన్కి తగ్గకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. పిల్లలు ఏదో మంచి పని చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేసామనుకోండి, ఇంకొకసారి వాళ్ళు కూడా చెయ్యాలనిపిస్తారు. నేను చూస్తాను. ఇగో 4-6 అవుతుంది కదా, 7 వరకు 4-7 అవుతుంది. 7 వరకు చూడు. ఆఫ్టర్ 7 బంద్ చేసి చదువుకోవాలి. 7 o'clockకి స్టార్ట్ చేయాలి నాన్న. ఆ లోపల స్నానం కూడా అయిపోవాలి. చాక్లెట్లు ఒకటే తినాలి, దాంట్లో మొత్తం తినేయొద్దు ప్లీజ్, దగ్గు వస్తుంది నాన్న. ఇప్పుడే గాజర్కా హల్వా తిన్నాము. చాక్లెట్ తింటా అంటే ఫస్ట్ వద్దు, నేను ఒక స్పెషల్ చేసా చూడని చెప్పా. అసలు నేను చేస్తున్న విషయం కూడా తెలియదు అనమాట. అప్పటికే అఖిల్ అలా ఫ్రెండ్స్ వస్తే ఆడుకోవడం కోసం వెళ్ళిపోయాడు. కాడలు కూడా పాడేయకండి, కాడలు లేత కాడలు వేస్తే కర్రీలలో బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఈ యొక్క లాస్ట్ ఎడ్జెస్కి మించి నేను అసలు అంతకుమించి ఏం కట్ చేయను. ముదిరిపోయిన కాడలున్నా వేసేస్తాను. ఆ కర్రీలో కుక్ అయినప్పుడు
దాంట్లో ఉండే పోషకాలు కర్రీలకు వస్తే తర్వాత తినేటప్పుడు ఆ ముద్రపోయిన కాడలు తీసేస్తే అయిపోతుంది. కొన్ని ఏమైనా ఖరాబ్ అయిన ఉంటే తీసేసామనుకోండి, మనకి వారం వరకు ఈ యొక్క కొత్తిమీర ఖరాబ్ కాకుండా ఉంటుంది. అట్లే పెట్టుకున్నాం అనుకుంటే 2-3 రోజులకే పచ్చిగా ఉంటే ఖరాబ్ అయిపోతుంది. అందుకని మనం మార్కెట్కి వెళ్ళి తేయంగానే ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి తేవడం ఇంపార్టెంట్ కాదు, కూరగాయలు తేయంగానే సర్దుకోవడం ఇంపార్టెంట్. వాటిని ఆర్గనైజింగ్ చేసుకున్నాం అనుకోండి నీట్గా, అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి. ప్రతి రూపాయి విలువైనదే కదా, మనం కొనుకొచ్చుకోవడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఖరాబ్ కాకుండా వాడుకోవడం కూడా అంతే అవసరం. ఒక రైతు ఇంత పంట వాళ్ళు మన వరకు తీసుకురావాలంటే ఎంతో కష్టపడాలి కదా. ఆ కష్టం అనేటువంటిది ఆ రైతుకు మాత్రమే తెలుస్తుంది, ఆ రైతు యొక్క బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది. మనము డబ్బు పెట్టి కొనడమే కాదు, దాన్ని వేస్ట్ చేయొద్దు. లేని రోజు మనకు దాని యొక్క విలువ తెలుస్తుంది తెలుసా, ఉన్నప్పుడు దాని యొక్క విలువ తెలియదు అనిపిస్తుంది నాకైతే. రైతు ఒక్క చెట్టు ఒక కొమ్మ కూడా పడిపోకుండా జాగ్రత్తగా వేరు తీసుకొస్తారు తెలుసా. రైతు పొలంలో వరి కోసారనుకోండి, వడ్లు ఒక్క వడ్లెత్తు కూడా కింద పోకుండా మొత్తం నూకి చాట్లకి ఎత్తి చెరిగి వాటిని పండించుకుంటారు తెలుసా, పట్టించుకుంటారు అంటే గిన్నెలో పట్టిస్తారు. అదే మనం ఏంటి, అబ్బా గింత అన్నమైనా సరే పోన్లేని పాడేస్తాం, కానీ రైతు అసలు పాడేయడు తెలుసా. ఎందుకంటే దాని యొక్క కష్టం విలువ తెలుస్తుంది కదా రైతుకి. మన పెద్దవాళ్ళు అసలు ఫుడ్కి ఇంత కూడా వేస్ట్ చేయరు. ఇప్పుడు మన జనరేషన్ వేస్ట్ చేస్తున్నాం, కానీ దాన్ని మిగిలితే మళ్ళీ మార్నింగ్ ఏదో ఒక విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేవాళ్ళం కదా. పోపు అన్నమని, తాలింపు అన్నమని, లేదంటే సద్దన్నమని రకరకాల రూపాల్లో మార్చేసి తినేవాళ్ళం. ఇప్పుడు అన్నం మిగిలిందా పాడేసిస్తున్నాం. ఈ విధంగా మొత్తం అన్ని కాడలు క్లీన్ చేసేసుకుందాం. అయిపోగానే ఒక కవర్లో పెట్టేసి స్టోర్ చేసుకుందాం. ఇంకోండి కొంచెం డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తుంది, వెంటనే మనం క్లియర్ చేసుకున్నవి. దీనికి వేసుకున్నటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా దులిపేసి ఇట్లా మురిగిపోయినవి ఏమైనా ఉంటే, పండు వారిపోయినవి ఏమైనా ఉంటే తీసేసేయాలి. మట్టి కూడా ఉంటే దులిపేసేయాలి. ఇలా బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా అంతా క్లియర్ చేసేసుకొని తర్వాత మెంతికూర ఎలా క్లియర్ చేసుకొని కూడా చూపిస్తాను. స్మెల్ కొన్ని కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది, అంత స్మెల్ ఏం రావట్లేదు, హైబ్రిడ్ ఉన్నట్టుంది. కొన్ని కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ ఎందుకో ఫ్రెష్గా చూడగానే స్మెల్ చూపాలని ఆలోచన రాలేదు, అప్పటికే లేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో గబగబా తీసుకొని వచ్చేసాను. మా ఆయన బయటకు వెళ్తా అన్నాడు, నా కోసమని వచ్చాడనమాట. నువ్వు చిన్నుడు పోయి తెచ్చుకుంటే, అమ్మ చిన్నుడు ఆడుకుంటున్నాడు కదా పాపం, ఆడుకోలేదు వాళ్ళని డిస్టర్బ్ చేయడము, ఎక్కువ కూరగాయలు ఏం కొన్నే తీసుకొని వచ్చేస్తా అనేసి కొన్నే తీసుకొని వచ్చేసాను అనమాట. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ట్యూస్డే మార్కెట్కి వెళ్ళొచ్చు. ఆయన కూరగాయలు ఏం తెచ్చినా ఎందుకు కూరలు అన్నబుద్ధి అయితే లేదు, ఫ్రైడ్ రైస్లో చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతెం కూర ఇవి తెచ్చుకొని 2 రకాల కూరగాయలు తెచ్చుకుంటారులే అమ్మా అని చెప్తా. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఇంకా 2-3 కూరగాయలు ఉన్నాయి, అవి సరిపోతాయిలే అమ్మా అని చెప్తా. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో బీరకాయ ఉన్నాయి, ఆలు ఉంది, మన తోటలో టమాటాలు వస్తున్నాయి. ఇంకేం కావాలి, ఫ్రైడ్ రైస్లు చేసుకోవచ్చు. తర్వాత చామగడ్డ కూడా తోటలో, సో చామగడ్డ పులుసు చేసుకోవచ్చు. టమాటాలు వస్తున్నాయి కాబట్టి టమాటా రైస్ చేసుకోవచ్చు. ఆలు వస్తుంది కాబట్టి ఆలు ఫ్రై చేసుకోవచ్చు. టమాటా చారు చేసుకొని ఏదైనా ఫ్రై కర్రీ చేసుకోవచ్చు. మిల్ మేకర్ పలావ్ చేయాలనుకుంటున్నాను, ఒకసారి మిల్ మేకర్ పలావ్ చేసుకోవాలి. దొడ్డు మిర్చి కూడా ఉంది ఫ్రిడ్జ్లో, మంచి మిర్చి కసాలని చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు సంక్రాంతి పండగ కాబట్టి నాన్ వెజ్ తింటాను, నాకు ఒక్కదానికి కదా వెజ్. ఏదో ఫ్రైడ్ రైస్ చేసుకుంటే అయిపోతుందిలే అనిపించింది. ఆ కూరగాయలు తెచ్చుకొని ఎక్కువ రోజు స్టోర్ చేసుకునే కంటే 1-2 తెచ్చుకొని అవి అయిపోతే పప్పులో లేకపోతే మన తోట వచ్చినప్పుడు ఏమైనా కూరగాయలతో వండుకోవచ్చు. ఈ మధ్యలో వచ్చేలాగా దొండ చెట్లు 2 చెట్లు తీసేసాను, ఇంకా దొండకాయలు వస్తలేవు. వంకాయ చెట్లు కూడా అయిపోవడానికి వచ్చింది పరిస్థితి, అందుకే వంకాయలు కూడా వస్తాయి. మొన్ననే చాలా విత్తనాలు పెట్టినాయి, ఎందుకు ఈసారి ఏ చెట్టు పెట్టినా కానీ ఏ చెట్టు నాటుకోవట్లేదు.
ప్రాబ్లం ఏమైందో అర్థమవుతలేదు. ఇప్పటికీ బెండ చెట్లు 2-3 సార్లు పెట్టాను, గోంగూర పెట్టాను, పాలకూర పెట్టిన. విత్తనాల ప్రాబ్లమా లేకపోతే సీజన్ కరెక్ట్గా సరిపోవట్లేదా, క్లైమేట్ సెట్ అవ్వట్లేదా అర్థమవుతలే. సాయంత్రంగా ఆంగని చలి పెడుతుంది, పొద్దున్న దాకానే ఎండ కొడుతుంది కదా. ఇక క్లైమేట్ సరిగా లేక కూడా కూరగాయలు రావట్లేవేమో అనిపించింది. మనకే ఇలా ఉంటే పాప రైతుకి ఇంకెంత కష్టం అవుతుందో మనము రైతు కష్టాలు అర్థం చేసుకోం. అబ్బా టమాటాలు 40 రూపాయల కిలో ఉన్నాయి, 50 రూపాయల కిలో ఉన్నాయి, 60 రూపాయల కిలో ఉన్నాయి అంటాము. కానీ ఆ రైతు ఆ యొక్క పంట తీసుకురావాలి అంటే తనకి కూడా క్లైమేట్ సపోర్ట్ చేయాలి కదా, వర్షాలు సపోర్ట్ చేయాలి, తర్వాత చీడపీడలు అనేటువంటి రాకుండా ఉండాలి. అప్పుడే పంట ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తే మనకు రేట్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. దిగుబడి లేదనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతుంది. కానీ మనం రైతు దృష్టిలో అసలు ఎప్పుడూ ఆలోచించాం కదా, రేట్ ఎక్కువ ఉంది అనేటువంటి ఒక్కటే ఆలోచిస్తామేమో అనిపిస్తుంది. కానీ నాకైతే అమ్మ బావి దగ్గరికి వెళ్ళి కొత్తిమీర బాగా తెంపుకొచ్చేదనమాట. ఏంటంటే అమ్మ కొమ్మలు ఇడ్చుకొస్తుంది, మళ్ళీ పక్కకి వెళ్ళి మన కొత్త కొమ్మలు వస్తాయనేసి మంచి ఎక్కువ తెచ్చినప్పుడు మేము 6గురం కదా ఇంట్లో, నేను అన్న చెల్లి తమ్ముడు అమ్మ నాన్న 6గురం కాబట్టి మంచిగా 1 కేజీ రైస్ పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఫ్రైడ్ రైస్ చేసుకొని ఈ కొత్తిమీర రైస్ చేసుకొని పక్కన పెరుగు, మంచి గడ్డ పెరుగు, బర్రె పాల పెరుగు తింటే అసలు ఇంకో 4 బుక్కలు ఎక్కువ తినేవాళ్ళం తెలుసా. అసలు ఆ రోజుల జీవితంలో మళ్ళీ రావేమో అనిపిస్తుంది. ఆడపిల్ల జీవితం పెళ్ళికి ముందే వావ్ అనిపిస్తుంది కదా, ఆ జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ప్రతిసారి అనిపిస్తుంది బాగా చిన్నప్పుడు ఇలా ఉండేది కదా మన ఇంట్లో అనిపిస్తుంది కదా, అవునా కాదా చెప్పండి. ఇక్కడ ఎలా ఉన్న సిచ్యువేషన్ అప్పటి రోజులైతే ఎవ్వరూ మర్చిపోము. ఏ మనిషి కూడా మన పుట్టింటి వాళ్ళని, మన పుట్టింటిలో ఉన్నటువంటి చిన్నప్పటి మన జ్ఞాపకాలను అసలు మర్చిపోలేనటువంటి సంఘటనలు కదా. ఇంకొక 2 కొమ్మలు ఉన్నాయి, ఆయనకి ఏం చేస్తే మనం ఎప్పుడైనా తర్వాత మనం మిద్దెతోటి ఉన్న వాళ్ళము ఇప్పుడు ఆకుకూరలు క్లియర్ చేసినప్పుడు కింద రూట్స్ గిట్లా వస్తాయి కదా, వాటిని అస్సలు వేస్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. వాటిని అస్సలు వేస్ట్ చేయకుండా చిన్నో అక్కి స్నానం చేసేప్పుడు ఇంకా 7 o'clockకి స్టార్ట్ చేయాలి చదవడం. నాకైతే ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోలేదు. ఇప్పుడు ఈ యొక్క సంక్రాంతి హాలిడేస్లోనే సిలబస్ ఫినిష్ చేయాలి. అదే చెప్పా ఇంతకుముందు, ఆడుకో నాన్న. ఇప్పుడు పిల్లలకి అసలు ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏం లేవు కదా, ఫిజికల్ ఆటలు ఏమీ లేవు కాబట్టి సరే హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వస్తారు కదా, ఆడుకో, తప్పేం లేదు. పొద్దున 2 గంటలు చదువుకో, సాయంత్రం 3 గంటలు చదువుకో, చాలా అంతకు మించి ఇంకేం వద్దు నాన్న అని చెప్పా. పొద్దున 5 o'clock లేచింది అనుకోండి, 7 o'clock దాకా చదువుకుంటే చాలు. ఈ చలికి స్పోర్ట్స్ కూడా పంపించట్లేదు, మరి చలి ఎక్కువగా ఉంది, ఎందుకులే రిస్క్ అనిపించింది. కొంచెం ఈ చలి తగ్గిన తర్వాత పోవచ్చులే అనేసి. జలుబులు దగ్గులు వచ్చాయనుకోండి, దానికంటే ఇదిగోండి ఈ యొక్క చెత్త ఉంది కదా, చెత్త అనద్దు, ఈ యొక్క వేస్టేజ్ ఉంది కదా, ఈ యొక్క వేస్టేజ్ అంతా పాడేయకుండా ఒక కవర్లో వేసేసి పైకి తీసుకెళ్ళి కాస్త ఎండిపోయిన తర్వాత దాన్ని నేను మొక్కలలో వేసుకుంటాను అన్నమాట. ఇగో దీంట్లో అక్కడక్కడ గడ్డి కూడా వస్తుంది. తర్వాత కొన్నిసార్లు సేమ్ కొత్తిమీరలానే ఉంటుంది, కానీ కొత్తిమీర కాదు, అదొక పిచ్చి మొక్క అనమాట. పిచ్చి మొక్కన మంచి మొక్కన తెలీదు, కానీ మనం వంటలో వాడుకోమని దాని పేరేంటో తెలీదు, సేమ్ అలానే ఉంటుంది. అదైతే ఒకసారి నేను చూడకుండా వేసేసాను. అఖిల్కి కొత్తిమీర చాలా ఇష్టం అనమాట, పెరుగులో ఎక్కువ కొత్తిమీర వేసుకొని తింటాడు. గురించి మమ్మీ కొత్తిమీర వేయమంటే వాళ్ళ నాన్నకి పెరుగు వేసేసాక అఖిల్కి సపరేట్గా కొత్తిమీర ఎక్కువగా వేసి ఇచ్చాను. అబ్బా మమ్మీ బాగా చేదుగా ఉందమ్మా, ఒక ఆకు వచ్చిందమ్మా అన్నాడు. అయ్యో అనిపించింది. అప్పుడు తెలిసిందనమాట, ఓకే సేమ్ ఉంటుంది కానీ అది చేదుగా ఉంటుంది అనుకోండి. మన కరివేపాకు వస్తుందని తీసుకొచ్చే 10 రూపాయలు కొంచెం వచ్చింది, కానీ ఇదిగోండి ఆకు సగం ఖరాబే ఉంది. సరే మన తోటలో ఉన్నటువంటి కరివేపాకు చెట్టుని క్రూన్ చేయాలి, క్రూన్ చేస్తేనన్నా వస్తుంది. ఇదిగోండి యాక్చువల్లీ ఒక్కసారేమో ఇప్పుడు ఈ కరివేపాకు కొమ్మలు ఉంటాయి కదా, ఒకసారి కొమ్మలు నాటాను, మంచి గ్రోత్ వచ్చింది. ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయింది సార్. బట్ నా చేతుల్లో కూడా కొమ్మల ద్వారా మొక్కలు ఏంటి ప్రొపగేట్ అవుతున్నాయని హ్యాపీగా ఫీల్ అయిన తెల్లారికి అయిపోయింది. నువ్వు అట్లా హ్యాపీగా ఫీల్ అవ్వద్దు అనిపించింది. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టేస్తే ఈ యొక్క కనుపులు ఉంటాయి కదా, ఆ కనుపుల దగ్గరికి వెళ్ళి
మంచి రూట్స్ వస్తాయి. చిన్నగో పిల్లలకి మనము అప్పుడప్పుడు ఇంటిమేట్ చేస్తూ ఉండాలి, అప్పుడు కానీ ఫోన్లు టీవీలకు దూరంగా ఉండరు. చిన్నోడు మూడు వద్దు అంటే అడుగుతారు, 5-10 మినిట్స్ అడిగేసి తర్వాత బంద్ చేస్తాను. టైం చూసుకుంటాను, ఒక 10-15 నిమిషాలని. 10 మినిట్స్ అయింది, హాఫ్ అన్ అవర్ అని చెప్తే కానీ 15 నిమిషాల ముందు నుండి అడుగుతాను అన్నమాట బంద్ చేయమని. ఎందుకంటే అప్పుడు కరెక్ట్ టైంకి రీచ్ అవుతాయి అనమాట. మనం కరెక్ట్ టైంకి బంద్ చేయమని అబ్బా అమ్మ ఇంకో 2 నిమిషాలమ్మా, ఇంకో 3 నిమిషాలమ్మా అంటారు కదా. ఇప్పుడు దీంట్లో మంచి మంచి ఆకులు తీసుకొని మంచిగా లేని ఆకులన్నీ తీసేస్తున్నాను. మంచి లేని కొమ్మలు పక్కన పెట్టేసినాం అనుకుంటే అయిపోతుంది. వీటన్నింటినీ ఒక స్టీల్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఆకు పురుగులు కూడా వస్తాయి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ మధ్యలో అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, గోకరకాయ, తర్వాత వచ్చేసి బీన్స్, పెద్ద చిక్కుడు, కలుపు చిక్కుడు అంటారు కదా, అవైతే ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ తగ్గిపోయింది. అసలు ఆ కర్రీ చేస్తే కూడా ఎంత రుచిగా అనిపించేదో. సరే ఏంటో కరివేపాకు అస్సలు మంచిగా రాలేదు. మొన్న మార్కెట్లో తీసుకొచ్చిన కరివేపాకు అయితే సూపర్గా ఉంది, ఒక్క ఆకు కూడా ఖరాబ్ కాలేదు. ఒక్కోసారి అంతే వచ్చినప్పుడు సూపర్గా వస్తే అసలు నేను అబ్జర్వ్ చేయలేదు, మంచిగా ఇస్తున్నాడేమోలే అనుకున్నాను. వాళ్ళకి అంత అబ్జర్వ్ చేయరు కదా, కొమ్మలు ఇచ్చేస్తూనే ఉంటారు. తీసుకోవాల్సింది మనం కాబట్టి మనం చూసి తీసుకోవాలి. అంత మట్టి మట్టిగా ఉంది. మనం వాడుకునేటప్పుడు 1-2 సార్లు వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూరలు. ఇంకోటి ఎంత లేదు అసలు. ఇంతకుముందు 5 రూపాయలకి ఇచ్చిన కరివేపాకు ఇప్పుడు 5 రూపాయలకి ఇచ్చి బంద్ చేసిండ్రు. 5 రూపాయలు ఇస్తే మంచిగా వచ్చే వారం దాకా వస్తుంది. ఏంటి అసలు ఆకు చిన్నో కరివేపాకు స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. మా చెట్టు కరివేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది తెలుసా. కరివేపాకు స్మెల్ సూపర్ ఉంది. ఈ యొక్క కొమ్మలు అయితే కట్ చేసి చూద్దాము వస్తుందేమో. కొన్ని మొక్కలు మంచి ఇట్లా పెడితే ఇట్లా వస్తాయి తెలుసా. నాకు పుదీనా ఒకటి మంచిగా వస్తుంది, తర్వాత టమాటా మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, తర్వాత వచ్చేసి తులసి మొక్కలు ఇలా పెడితే ఇలా మంచిగా ఎనుకుంటాయి, ఒక వనంలాగా మంచిగా వస్తాయి. కొత్త పెట్టిన మొక్కలకి ఎండ బాగా తగులుతుంది, కొంచెం ఎండ తక్కువ పడే ప్లేస్లకు మార్చాలి మొక్కలు. చిన్నో మామూలుకి వెళ్ళిపోయినట్టు కొని ఇలా మార్చేసి ఇవన్నింటినీ ఒక కవర్లో వేసేస్తాను. తర్వాత లేసాక స్టీల్ డబ్బాలకు మార్చుకుందాం. బాగుంది కానీ 10 రూపాయల వర్త్ రాలేదు. ఇదిగోండి కొమ్మలన్నీ ఆకులు ఉన్నాయి, వేస్టేజ్ ఎక్కువ ఉంది. ఇలా వేస్ట్ అయినప్పుడు బాగా అనిపిస్తుంది, అయ్యో డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అనిపిస్తుంది. మీరు మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమేమి కూరగాయలు తీసుకొచ్చుకున్నాము, ఎంత అయింది ప్రైస్ అనేది ఎంతమంది కౌంట్ చేసుకుంటారు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు. నేనైతే వచ్చాక కౌంట్ చేసుకుంటాను, నాకు అదొక అలవాటు అనమాట. రాగానే నేను తీసుకున్న కూరగాయలు అన్నీ తెచ్చుకున్నానా లేదా, ఏ కూరగాయలు ఎంత రేటు, మొత్తం కూరగాయలకి ఎంత ప్రైస్ అయింది అనేది కౌంట్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను తీసుకెళ్ళిన డబ్బులు వెళ్ళేటప్పుడు ఒకసారి కౌంట్ చేసుకుంటాను, ఆ పర్సులో ఎంత ఉన్నాయి అనేది.
మళ్ళీ వచ్చాక కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కడైనా మిస్ అయిపోయినాయా అది కూడా చెక్ చేసుకుంటారు మీరు, క్రాస్ చెకింగ్. అది క్రాస్ చెకింగ్ అనేటువంటిది చాలా మంచి హ్యాబిట్. మన డబ్బులు సంపాదించడమే కాదు, ప్రతి రూపాయి వేస్ట్ అవ్వకుండా సేవ్ చేసుకోవడం కూడా చాలా అవసరం. తెలుసు, నేను ఆ విషయాన్ని మా నాన్న దగ్గర నుండి నేర్చుకున్నాను. మేము 4 పిల్లలని ఎంతో కష్టపడి మా అందరినీ చదివించానంటే మా నాన్న యొక్క క్రమశిక్షణతోనే నేను అనుకుంటున్నాను. ప్రతి రూపాయి వేస్ట్ చేయకపోయేవాళ్ళు తెలుసా. 1 రూపాయికి దగ్గర వాడుతున్నాము అంటే అది అవసరమైతేనే వాడేవాళ్ళు, అవసరం కాకపోతే అస్సలు వాడకపోతుండే. అమ్మ ఆ రూపాయి ఉంటే రేపు బస్ ఛార్జెస్ కన్నా వస్తుంది, లేదంటే ఇంట్లో పాల కన్నా వస్తాయి, పెరుగు కన్నా వస్తాయని ఆలోచించేవాళ్ళు అనమాట. అలా కష్టపడ్డారు కాబట్టి 4 అంత కష్టపడి అంత పొజిషన్ తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. ఈ రోజులో ఒక్కరిని చదివించడమే కష్టం కదా, 4 పిల్లల్ని చదివించాలి, 4 పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఉత్త పని కాదు కదా. ప్రతి లెక్క రాసుకునేవాళ్ళు. ఇంకొక మాట చెప్పేవాళ్ళు అనమాట, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామంటే 10 రూపాయలు అవసరం అంటే 10 రూపాయలు కాదమ్మా 20 రూపాయలు తీసుకెళ్ళాలి, కానీ 10 రూపాయలు తీసుకుంటున్నామనే మైండ్లో ఉంచుకోవాలి, ఇంకో 10 రూపాయలు పక్కన సేఫ్ సైడ్గా ఉంచుకోవాలి, ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేవాళ్ళు. నాకు అది కూడా చిన్నప్పుడు అలవాటు అనమాట. మా అమ్మ ఎప్పుడంటే నీకు మీ నాన్నకు డబ్బులు లేకపోతే చేతిలో అసలు కాలు చేతిలో ఆడబోండి, ఇంట్లో నీళ్ళు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అకౌంట్లో డబ్బులు ఉండాలి, అవి వాడకున్నా సరే, లేకపోతే పిచ్చిలేస్తుంది తెలుసా. పెళ్ళైన కొత్తలైతే జాబ్ మానేసాక మస్తు టార్చర్గా అనిపిస్తుంది. అంతకుముందు శాలరీ మంచిగా ఎప్పుడు అకౌంట్లో ఎప్పుడు డబ్బులు మంచిగా ఉన్న నేను అకౌంట్లో డబ్బులు లేకపోయేసరికి పిచ్చి లేసినట్టుంటే మా నాన్న మా అన్న ఎందుకు అంతగానో ఫీల్ అవుతావు, మేము వేస్తాంలే డబ్బులు అనేసి మా నాన్న మా అన్న వేసేవాళ్ళు అనమాట. అదొక పిచ్చి. డబ్బులు ఎక్కువగా సంపాదించిన వాళ్ళని జాబ్ మానేసి ఇంట్లో ఖాళీ కూర్చున్నాం అనుకోండి, కాలు చేతిలో ఆడ మన చేతిలో రూపాయి ఆడదు కదా. మా అన్నయ్య పెళ్ళి అయ్యేంత వరకు కూడా మా మమ్మీ ఉండేవాళ్ళు కదా, మా మమ్మీ ఇచ్చేవాళ్ళు ఏదైనా కావాలన్నా చేయాలన్నా. మా మమ్మీకి పెన్షన్ వస్తుంది కదా, మా నాన్న గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఏది కావాలో మంచిగా తీసుకునేవాళ్ళం. అప్పటిదాకా మనం జాబ్ చేసిన ఆడవాళ్ళము ఇంట్లో కూర్చుంటే అసలు చేత తిరగదు అసలు. అందుకే ఆడవాళ్ళకి ఎప్పుడు కానీ మనంతలో మనము 10 రూపాయలు సంపాదించుకున్న స్టేజ్లో ఉండాలి. ప్రతిదానికి ఇంకొక పైన ఆధారపడద్దు. హస్బెండ్ ఎంత ఇచ్చే వాళ్ళైనా సరే, హస్బెండ్ నాకు కావాలంటే ఎంత కావాలంటే అది ఇస్తారు, కానీ మనం సంపాదించుకుంటే ఆ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది తెలుసా. మనకు మనం స్వతగా ఎంత అంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు, మనల్ని ఎవరు అడిగే వాళ్ళంటూ ఉండరు. హస్బెండ్ ఇస్తాడు ఖర్చు పెట్టుకోమని, కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. అదే మనం సంపాదించుకున్నాం అనుకోండి, మనల్ని ఎవరు అడిగే రైట్స్ లేదు, ఇప్పుడు కూడా అడగాల్సిన అవసరం లేదు, కానీ అడిగే జనాలు ఉంటారు కదా, అలా అన్నమాట. నెక్స్ట్ మెంతి కూర క్లియర్ చేసుకుందాము. ఫస్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు 2 రకాల మెంతి కూరలు ఉన్నాయి. ఒకటేమో కసూరి మేతి కోసం వాడేటువంటి మెంతి కూర ఉంది, ఇంకొకటేమో నార్మల్ మెంతి కూర ఉంది. కసూరి మేతి కోసం వాడేటువంటి మెంతి కూరను ఎలా క్లియర్ చేసుకుంటానో చూపిస్తాను. ఇంకొన్ని కరివేపాకు ఇలా కవర్లో వేసేసుకున్నాను. కవర్లో వేసేసి ఒక్క ఆకు కూడా వేస్ట్ చేయబుద్ది కాదు తెలుసా. ఈ ఆకును చూసి డబ్బులా అనిపిస్తుంది. ఏదైనా మనము వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇలా వేసుకున్నామంటే ఒక కవర్లో డబ్బాలో వేసేస్తాను. వేసాక మనం వంటలో వాడుకుంటే ఇప్పుడు 2 ఆకులు ఎక్కువ వేసుకుంటాం కదా, బయట వాడేస్తే ఏమొస్తుంది, అది డికంపోజ్ అయిపోతుంది. ఇది ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను, నిండుగా ఉన్నాయి, కొంచెం కాగించుకున్నాను. ఒక జాలీలో ప్లేట్ తీసుకున్నాను. తర్వాత మెంతి కూర తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం కసూరి మేతి చేసేటప్పుడు ఈ యొక్క మెంతి కూరని, ఈ యొక్క రూట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క రూట్స్ అన్నీ ఒకే సైడ్ ఉండేలాగా ఇలా పట్టుకొని, ఈ యొక్క గిన్నెల కింద వాటర్ ఉన్నాయి కదా, వాటర్ గిన్నెలో ఒక 2 సార్లు 3 సార్లు ఇలా మంచి కిందికి మీదికి అన్నాం అనుకోండి, ఆ యొక్క ఆకుకి ఏమన్నా పురుగున్నా, మనము పెస్టిసైడ్స్ ఏమైనా వేస్తే ఆ పెస్టిసైడ్స్న మంచిగా కసూరి మేతి బయట కొనుకొచ్చుకునే కంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కానీ గిన్నెలు ఇలా నీళ్ళు పోసి మంచిగా అటు ఇటు అన్నాం అనుకోండి,
దానికి ఉన్న మట్టి కావచ్చు, పురుగు కావచ్చు, చెత్త కావచ్చు, అంతా క్లియర్ అవుతుంది. తర్వాత నేను జాన్ల ప్లేట్ తీసుకున్నాను కదా, ఈ యొక్క జాన్ల ప్లేట్లో ఇలా పెట్టేసుకోండి. ఎక్సెస్ ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇదే గిన్నెలో ఇలా పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా వడిచిపోతుంది. వాటర్ వడిచిపోయిన తర్వాత దాన్ని మనము కసూరి మేతిలా చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేయాలి, నార్మల్ మెంతి కూర, రోజు కూరలో కావాల్సిన మెంతి కూర 2 కట్టలు కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఒకటి కర్రీలోకి వాడుకోవడం కోసము, ఒకటి కసూరి మేతి చేయడం కోసం. కసూరి మేతి వీలైనంత వరకు మనం ఇంట్లో తయారు చేసుకుంటే నీట్గా ఉంటుంది తెలుసా. నేను కసూరి మేతి కోసం ఇప్పుడు కడిగేసింది ఉంది కదా, వాటర్ ఆరిపోయిన తర్వాత ఇవన్నీ సర్దే లోపల ఆరిపోతుంది. మేము వంట కూడా చేసుకోవాలి కదా, అవన్నీ లోపల ఆరిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇదిగో ఇలా కాడలతో సహా లేత కాడలు తీసుకోవాలి. ఇలా చుంచినప్పుడు వచ్చేలాగా ఉండాలి కాడలు. ఇలా తీసుకొని కాటన్ క్లాత్ పైన వేసుకుంటాం. అది ఇప్పుడు రోజు వంట కోసం వాడేటివి అయితే లేత కాడల వరకు ఉంచేసుకొని మిగిలిందంతా తీసేస్తాను. ఇలా వేసేసుకొని దీన్ని ఒక కవర్లో వేసుకొని స్టోర్ చేసుకుందాము. ఇదిగోండి, మట్టి ఉంది, ఒక సైడ్ ఏమో చెత్తలాగా ఉన్నది వేసుకుందాం, ఇంకోటేమో ఫ్రెష్గా ఉన్నట్టు వేసుకుందాం. ఇదిగోండి, అసలు ఈ యొక్క సుతిల్తాన్ని చూసినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. ప్లాస్టిక్ని ఎంత మంచిగా అవాయిడ్ చేస్తున్నారు రైతులు. మనం ఎందుకు చేయట్లేదు చెప్పండి. వీళ్ళు ఒక్కొక్క కట్టకి ఇలా కట్ చేసుకొని కట్టాలంటే ఎంత కష్టము, అవునా కదా. మన భూమిని పొల్యూషన్ చేయొద్దని అనుకున్నారు కాబట్టి రైతు అంతా కష్టపడ్డారు. మనం కూడా వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం, ఓకేనా. ఇదిగోండి, పండు బారిపోయిన ఏమనుంటే అక్కడి వరకు ఇలా అనేసి ఇదంతా మంచిగా ఉంది. గంతే, ఇంత తీసుకుందాం, ఏం కాదు. ఇవన్నీ కర్రీలో వేసేటప్పుడు గిట్లా కట్ చేసి వేసుకున్నాం అనుకుని బాగుంటుంది. చేదు అస్సలు రాదు. మనం ఇలా పక్కన పెట్టుకున్నప్పుడు ఇలా అన్ని కాడలు ఒక సైడు, ఆకులు ఒక సైడ్ వచ్చేలాగా సీక్వెన్స్లో పెట్టుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఈజీ అనమాట. ఇదిగోండి, పంటాకులు ఇలా సైడ్కి అనేసి ఇక్కడ కట్ చేసేయండి. కొంతమంది ఆకులే ఉంచుతారు, కాడలలో కూడా చాలా బలం ఉంటుంది. కాడలేం వేస్ట్గా పాడేయకండి, కర్రీలో వేస్తే అదే ఉడికిపోతుంది. బాగా ముదిరిపోయింది అయితే తీసేసేయండి, ఓకేనా. ఇలా ఎక్కువ క్వాంటిటీ పట్టుకొని, ఆకులన్నీ బాగానే ఉన్నాయి, ఇలా ఎక్కువ క్వాంటిటీ పట్టుకొని ఇలా చేసేసేయండి అంతే. ఇంత బాగుంది. వీలైనంత వరకు మనము ఆకుకూరలు అయితే ఇంట్లో పండించుకునే బెటరు. నేనైతే మెంతి కూర ఇంట్లో పండిస్తాను, చిన్న మెంతి కూర ఉంటుంది అది వండిస్తాను, కానీ నాకు సరిపోవట్లేదు అనమాట. అందుకని మళ్ళీ మెంతి కూర బయటకు వెళ్ళి కొనుక్కొచ్చాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఇంకొకటి చేయాల్సి మిగిలింది, ఇది ఒకటి చేసేస్తున్నాను, చూపిస్తాను. ఇదొకటి చేసేసి వీడియోకి అయితే స్కిప్ చేసేస్తాను, వీడియో మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఆకుకూరలు అయితే వేరే లెంత్ ఎక్కువ పుదీనా అంటే మనకి మన తోటలో పుదీనా వస్తుంది కాబట్టి నేను పుదీనా ఏం తెచ్చుకోలేదు. రేషన్ షాప్కి వెళ్ళిన రేషన్ కార్డు కూడా అలానే పెట్టేసుకున్నాను. ఇవ్వండి, పచ్చిమిర్చి 1/2 kg తీసుకొచ్చాను. ఏంటో కారము పట్టించిన కారం అయిపోయిందనమాట. మేము సిద్దిపేటలో మిల్లులో తెచ్చుకున్నప్పుడు ఒక 10 kgs తెచ్చుకుంటాము, కానీ అయిపోయింది అనమాట. బయట ప్యాకెట్ తెచ్చుకున్నాము, బ్రాండెడ్ కంపెనీదే, కానీ మనం పట్టించుకుని తినడం అలవాటు అయింది కదా. అస్సలు ప్యాకెట్ కారం తింటే అసలు తిన్న ఫీలింగ్ అనిపిస్తలేదు తెలుసా, లేదు పొట్టు అనిపిస్తుంది. ఇదిగోండి, మిరపకాయలు కూడా మనం ఇలా తొడిమెలు తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తొడిమెలు తీసేటప్పుడు ఇంకొకటి ఏం జాగ్రత్త గుర్తుంచుకుంటే కొన్ని 2 ముక్కలు అయిపోయినవి ఉంటాయి కదా, అవి సపరేట్ పెట్టేసుకోవాలి. అలా 2 ముక్కలు ఏమైనా ఉంటే ఫస్ట్ అవి వాడుకొని ఇలా ఫ్రెష్గా ఉన్నాయి తర్వాత వాడుకోవాలన్నమాట. అక్కడ చూసినప్పుడు మా ఫ్రెష్గా అనిపించిన టమాటా పచ్చిమిర్చి కానీ చిన్నగా ఉన్నాయి. నాకు మిరపకాయలు పొడవుగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే మిరపకాయలు కూడా కారం ఏం వస్తలేదు అసలు. ఇంతకుముందు అయితే మిరపకాయలు అసలు కారం, మిర్చి బజ్జి మిరపకాయలు కూడా కారం ఉంటున్నాయి. మన తోటలో వచ్చే పచ్చిమిరపకాయలు అయితే నార్మల్ వెజిటేబుల్ లాగా తినచ్చు తెలుసా, అంత చప్పగా ఉంటాయి. ఇదిగోండి, మిరపకాయలు కూడా పొట్టు తొడిమెలు అన్నీ తీసేసి వీటిని కూడా కవర్లో సపరేట్ వేసేసుకున్నాక ఈ యొక్క అన్నిటి వేలు కావచ్చు, ఈ యొక్క కూరగాయలు తొక్కలు ఉంటాయి కదా, వీటంటిని ఒక కవర్లో పైన తీసుకెళ్ళి ఎండలో ఒక 2 రోజులు ఆరబెట్టేసుకొని
కిచెన్ వేస్ట్లో కలిపేసుకుందాం. మంచిగా మనకు మొక్కలకు కావాల్సినటువంటి ఎరువుగా మారిపోతాయి. వీటిని పాడేయకండి, ఓకేనా? ఇంకోటి అసలు మీకు ఇరిగిపోయినాయి చూపిద్దాం అనుకుని చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఒక్కటి కూడా ఇరిగిపోలే, మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా. అలా మనం సపరేషన్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. మిరపకాయలు ఎందుకు అంత ఫ్రెష్గా లేవు, నాకైతే ఈ ఫ్రెష్గా లేకపోతే కూరగాయ తినేటప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించదు అన్నమాట. మనం కొన్నప్పుడు వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నాయనుకోండి, మళ్ళీ వచ్చే వారం వరకు కూడా పాడవకుండా ఉంటాయి. నేను లాస్ట్ ఫ్రైడే తీసుకొచ్చిన పచ్చిమిర్చి ఇంకొక 100 గ్రామ్స్ కంటే ఎక్కువనే ఉన్నట్టున్నాయి. ఫ్రైడ్ రైస్ అవి చేస్తే కావాలి కదా అనేసి మళ్ళీ తీసుకొచ్చాను. మార్నింగ్ చట్నీ కూడా కావాలి కదా. ½ కేజీ తీసుకున్నామంటే దీంట్లో మనకి ఒక 300 గ్రామ్స్ అవుతుంది. ఇవి తొడమలే ఎక్కువ పోతాయి, ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు అప్పుడే మార్కెట్ స్టార్ట్ అనమాట. కూరగాయలు అప్పుడప్పుడే పెడతాను, ఇంకా చాలా స్టోర్స్ ఇలా పెద్దగా ఉంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు బ్రోకలీ రావాలి ఇప్పుడు సీజన్లో, కానీ బ్రోకలీ కూడా ఈడ కనిపించట్లేదు. బ్రోకలీ స్వీట్ కార్న్ తెచ్చుకుందాం అనుకున్నాను సలాడ్లో, కానీ బ్రోకలీ కూడా ఎక్కడ కనిపించలేదు. ఓకేనా, ఇవన్నీ సర్దేసుకొని స్ప్రౌట్స్ ఉన్నాయి, స్ప్రౌట్స్ తాలింపు వేసుకొని నైట్ డిన్నర్కి స్ప్రౌట్స్ తినేస్తాం. ఓకేనా, ఒకవేళ మా వాళ్ళకి చపాతీ కావాలంటే చపాతీ చేస్తాను. ఆల్రెడీ బీన్స్ కర్రీ ఉంది. నాకు ఇది బీన్స్ కర్రీ చేసినా కానీ అసలు తినబుద్దే కాలేదు. ఓన్లీ టమాటా చారుతో తిన్న. మా వాడితే అసలు అన్నమే తినలేదు. మా వాడికి స్కూల్ హాఫ్ డే ఇంటికి వచ్చేసింది అనుకోండి, అసలు ఆ రోజు ఇంకా లంచ్ అనేది మర్చిపోవాలి, స్కిప్ చేయాల్సిందే, అస్సలు తినదు. సౌండ్లు ఏంటి మా వాడు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.